Namaste, welcome to Wide News. This news sponsors by Sri Krishna Enterprises రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక ఏలూరు నది తీరాన వేంచేస్తున్న శివకేశవుల క్షేత్రంలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో నిర్వహించే దైవ కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు అన్నవరం దేవస్థాన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతుల పర్యవేక్షణలో శ్రీరామ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత మహోత్సవం నిర్వహించారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు, నెహ్రూ కుమార్తె తోట సునీత, సర్వారాయుడు దంపతులు పీటలపై కూర్చుని వ్రత మహోత్సవాన్ని నిర్వహించారు. 700 మంది దంపతులు సామూహిక వ్రతాలు నిర్వహించారు. వచ్చిన భక్తులందరికీ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ప్రసాదం ప్యాకెట్స్ పంపిణీ చేశారు. సాయంత్రం రమ సహిత సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండేందుకు లోక కళ్యాణార్థం ఈ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కూటమి నాయకులు, అన్నవరం దేవస్థాన వేదం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వారికి చాలా దయ కలిగింది. వెంటనే ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో ఈ వేద బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చాడు. కూడా మనకు సంభవించాయి. అప్పుడు ఈ భగవంతుని జ్ఞాపకాన్ని తెచ్చుకుని ప్రార్థన మాత్రమే చేశారు. భగవంతుడు ఆనాటి రాత్రి చంద్రకేత మహారాజా వారికి కలలో కనిపించారు. రాజా, నీ ఖైదులో శాపకాలందరూ కూడా దొంగలు కారయ్యా, నా భక్తులు నా శాపకారంగా నీ ఖైదులో బంధింపబడి ఉన్నారు కనుక ఉదయాన్నే పంపించు. నిన్ను నా చేయకపోయినట్లయినా నీ రాజ్యంతో సహా నిన్ను నాశనం చేస్తున్నాను సుమాయని స్వప్నం నుండి అంతర్ధానం చెందారు. సభామండలాన్ని అరుణాన్ని కూడా రప్పించి ఆ దుఃఖాన్ని కూడా సంఖ్యలో పెట్టడం చేయాలి. నాలుగవ కథ. తర్వాత ఈ షాహుకారులు రాజా వాడిచ్చినటువంటి ధనమంతా కూడా తీసుకున్నారు. బ్రాహ్మణ ఆశీర్వచనలతో, మంగళ వాయిద్యములతో వారి దేశాన్ని గురించి వెళుతూ ఈ ధనమంతా కూడా ఓడల్లోనికి మార్చుకున్నారు. ఆ సమయంలో సత్యనారాయణ స్వామి వారికి చిన్న సందేహం కలిగింది. ఏమిటా సందేహం అంటే, ఈ షాహుకారుల్ని ఇంతవరకు కష్టాలు పెట్టి విడిచిపెట్టానే, వీరికి శ్రమ పడకుండానే మహారాజు రెట్టింపుగా ధనం ఇచ్చాడు. ఇప్పుడైనా సరే నేను కానీ నా వ్రతం మాట కానీ ఏమైనా జ్ఞాపకం ఉన్నదా లేదా అని పరీక్ష చేద్దామని ఒక సన్యాసి రూపంలో